బలహీనమైన క్షణాలు అనేవి ఏమి ఉండవండి. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా గనక మనం బైబిల్‌లో దేవుడు రాయించినట్టుగా గనక మనం ఆశా నిగ్రహం మనం కలిగి ఉంటే బలహీనమైన క్షణాలు ఉండవండి. ఒంటరిగా ఉండే పరిస్థితులు వస్తా ఉంటాయి. ఆ క్షణం నేను ఒంటరిగా ఉన్నానండి. ఆ అమ్మాయి కొంచెం ఎక్కువగా మాట్లాడేసరికల్లా నేను ఏం చేయలేకపోయానని అంటా ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఒంటరిగా ఉన్నారు. ఒక్క సందర్భంలో కాదు. ఒక సందర్భంలో కాదండి. 5గురు హస్బెండ్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా హస్బెండ్ కానటువంటి ఒక స్త్రీతోటి ఒంటరిగా యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆమెతో ఆయన చెప్పిన మాట, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది అని ఎంత చక్కగా మాట్లాడతారు. వ్యభిచారం చేసే స్త్రీ పట్టుబడినప్పుడు అందరూ కలిసి ఆమెను చంపడం కోసం వచ్చినప్పుడు ఆయన ఆమెతో మాట్లాడే మాట, అమ్మా ఇంకెప్పుడు పాపం చేయొద్దమ్మా.